ఇక జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు. ఆశ్చర్యకరం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్తే అక్కడ జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఎంతగా తరలివస్తున్నారంటే కూటమి పెద్దల్ని కలవరపరిచే రీతిలో ఆ జనసమూహం ఉంటుంది. నేరుగా ముఖ్యమంత్రి మొన్న 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా వివిధ టీవీ సంస్థలకు, తమ అనుకూల మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ దాంట్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడికెళ్తే అక్కడ బల ప్రదర్శన చేయడం ఏంటి? భారీగా జనాన్ని సమీకరించడం ఏంటి? ఇదెక్కడ పద్ధతి? ఈ రీతిలో సాగుతారా? అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. అంటే విపక్షం ఒక నాయకుడు తమకు ఎక్కడికెళ్తే అక్కడల్లా తమ బలాన్ని, తమ సమీకరణ, తమ శక్తిని చాటుకునే ప్రయత్నం చేయడం నేరం, తప్పిదం అనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ చంద్రబాబు మాటల తర్వాత ఇప్పుడు పల్నాడులో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో తన పార్టీ కార్యకర్త విగ్రహావిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ప్రయత్నానికి ఆంక్షలు పెడుతున్నారు. ఆంక్షలు ఏంటంటే జనం ఎంతమంది వస్తారో చెప్పండి. 30,000 మంది వరకు జనం వస్తారని మీరు అంచనా వేస్తున్నారు. అంతమంది వస్తే అక్కడ కుదరదు, కాబట్టి మీకు అనుమతి ఇవ్వలేము. కేవలం జగన్మోహన్ రెడ్డితో పాటు 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది అని పల్నాడు జిల్లా ఎస్పీ ఆంక్షలు పెడుతున్నారు. చాలా విడ్డూరం. ఒక నాయకుడు ఒక జిల్లాలో కానీ ఒక ప్రాంతంలో కానీ పర్యటనకి వెళ్తే ఇంతమంది మాత్రమే జనం రావాలి, ఇంతకన్నా జనం ఎక్కువ వస్తే మేము పర్మిషన్ ఇవ్వము అని చెబుతున్నటువంటి తీరు చాలా చాలా విడ్డూరంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కరోనా పేరుతో ఇలాంటి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఆంక్షలేవి అమలైనటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా పల్నాడులో 100 మంది వరకు వస్తే మాత్రమే మేము పర్మిషన్ ఇస్తాం అంటూ ఎస్పీ చెప్పినప్పటికీ 100 మంది మించి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయగలరా? చేస్తారా? 100 మంది మాత్రమే జగన్ పర్యటనకు పరిమితం అవుతారా? అలాంటి అవకాశం ఉంటుందా? అంటే ప్రభుత్వాలు మేము కంట్రోల్ చేయగలుగుతాం అని ఒక ప్రయత్నం చేయడం, ఆ తర్వాత చేతులు ఎత్తేయడం. ఎందుకని ఇలాంటి ఆంక్షలు పెట్టాలి? ఆ తర్వాత ఆంక్షలు అమలు చేయలేక చేతులు ఎత్తేయాలి? పోలీసుల వ్యవస్థ తీరు, పోలీసులు కూటమి నేతల వేధింపులు తాళలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. నాగమల్లేశ్వరరావు అనే ఆయన జూన్ 9వ తారీఖున మొన్నటేడాది ఆయన మరణించారు. అది జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత వేధింపుల మూలంగానే అన్నది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు మాజీ సీఎం వైఎస్ జగన్ భారీగా జనం తరలి వస్తారని ఇంటెలిజెన్స్ నివేదికలు, పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు, భద్రత కల్పించలేని కారణంగా అనుమతి లేదంటున్న పోలీసులు, ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత పర్యటనకు కొర్రీలు. జనం ఎక్కువ మంది వచ్చేస్తారని జగన్ పర్యటనని అడ్డుకోవడం అంటే ఎంత విస్మయకరం! ఏమనాలి అసలు? జనం ఎంతమంది వస్తారో ఆ నాయకుడికి ఉన్నటువంటి అభిమానానికి అది ఒక కొలబద్ద. జనం ఇంతమందే రావాలి, ఇంతకు మించి రాకూడదు, జనం ఎక్కువ వచ్చారనేటువంటి పేరుతో ఆ తర్వాత మీ మీద నిబంధనలు ఉల్లంఘించామనేటువంటి కేసులు పెడతాం, కేసుల పేరుతో మిమ్మల్ని వేధిస్తాం అనేటువంటి ప్రయత్నాలు చేయడం అన్నది చాలా చాలా విడ్డూరం. మొన్నే చూసాం మనం పొదిలి. జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు పొదిలి మార్కెట్ యార్డ్కి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు భారీగా రైతులు తరలి వచ్చారు. ఎందుకంటే రైతులు పొగాకు పండించి కొనుగోలు లేక తీవ్రంగా కలత చెందుతున్నారు. అలాంటి వాళ్ళంతా భారీ సంఖ్యలో ఆ పర్యటన సందర్భంగా వచ్చారు. దాన్ని అడ్డుకోలేని పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాన్ని నిలువరించకుండా ఆ ఘర్షణకి రాళ్ళు రువ్వుకునేదానికి ఆస్కారం కల్పించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి జైలు పాలు చేసి వేధించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. అసలు ఒక పార్టీ భారీ స్థాయిలో ఒక కార్యక్రమానికి పూనుకుంటున్నప్పుడు అక్కడ కొద్ది మంది వచ్చి ఒక నిరసన కార్యక్రమానికి పూనుకుంటే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో పోలీసులకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ నిరసన తెలియజేయకుండా అడ్డుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నిరసన తెలియజేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నానికి సిద్ధం కమ్మని అప్పుడే చెప్పాలి కదా. ఇరు పార్టీలు ప్రత్యక్షంగా తలపడేదానికి అవకాశం కల్పించారు. ఆ అవకాశం కారణంగా అది ఉద్రిక్తతలకు కారణమైంది. ఆ ఉద్రిక్తతల కారణాన్ని చూపించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతల్ని వేధించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు పల్నాడులో ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా అలాంటి ప్రయత్నానికి ఏమైనా పోలీసులు స్కెచ్ చేస్తున్నారా అనేటువంటి అనుమానం ఇక్కడ కలుగుతుంది.